సో మీరు అబ్సల్యూట్లీ ఇంటెలిజెంట్. మీకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఫ్యూజులు తీసేసి, లేతే ఇంట్లో మైక్రోవేవ్‌లు బాగు చేసి, ఇలా మీకు చైల్డ్‌హుడ్ నుంచే ఆ ఇంజినీరింగ్‌లో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇంజినీరింగే జాయిన్ అవ్వాలమ్మా. ఓకే. రైట్? మీకు కెరియర్ కావాలి, డబ్బులు సంపాదించాలి అన్నప్పుడు పేరెంట్స్ డబ్బులు వేస్ట్ చేయమాకండి. అందరికీ ఫ్రీ సీట్లు రావు. అందరికీ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావు. అలాంటప్పుడు బీసీఏ జాయిన్ అవ్వండి. ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు, స్ట్రెస్ ఉండదు. ఎట్లయినా ఇప్పుడు ఇంజనీరింగ్ చేసినా అమీర్పేటకి వెళ్ళి కోర్సులు చేసుకోవాల్సిందే. అవును. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా అంత క్విక్గా అప్గ్రేడ్ అవ్వలేకపోతుంది. మనం ఎంత రివైజ్ చేసినా గవర్నమెంట్స్ మార్కెట్లో ఈ రోజు ఉండే సాఫ్ట్వేర్ నెక్స్ట్ ఇయర్ ఉండట్లేదు. సో అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఏంటి, మీరు బయటికి వెళ్ళి ఎట్లయినా మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. అలాంటప్పుడే బీసీఏ జాయిన్ అయ్యి నీకు ఓన్లీ ఉద్యోగపరంగా ఇది తప్పులేదమ్మా. నాకు బాగా డబ్బులు రావాలి, నేను యుఎస్ వెళ్ళాలి, మా ఫ్యామిలీని విజిట్స్ చేయించాలి యుఎస్కి, నేను అక్కడ సెటిల్ అయిపోవాలి అనుకోవడంలో తప్పు లేనే లేదు. ప్రతి ఒక్కళ్ళగా హక్కు ఉంది. దానికోసం ఇంజనీరింగ్ చేస్తేనే ఆఫర్స్ అనేది నేను అప్గ్రేడ్ వాడో ఎవడో ఒక ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఒకటి 2025కి రిలీజ్ చేశాడు రీసెంట్గా. ఒకప్పుడు 2 to 3% ఉండే కంపెనీస్ ఇప్పుడు 42% కంపెనీస్ డిగ్రీ కంటే స్కిల్స్కి వాల్యూ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇది గోల్డెన్ ఎరా. ఇప్పుడు మన ములుగులో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇన్ని రోజులు వరంగల్ సైడ్, అంటే వరంగల్ సిటీలో, కరీంనగర్ సిటీలో ఓకే, వరంగల్కి కరీంనగర్కి మధ్యలో ఓ 10-15 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు, ఎందుకంటే హైదరాబాద్లో వచ్చిన అన్ని కంపెనీస్ లేవు. ఎలా చేయాలి సార్, ఎలా చేయాలంటే ఇది గోల్డెన్ ఎరా అమ్మ వాళ్ళకి. ఎందుకంటే మీకు డిగ్రీకి వాల్యూ ఇవ్వనప్పుడు కంపెనీ వాడు స్కిల్స్కి ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడ చదివితే ఏంటే, నీకు స్కిల్స్ చూపించుకోగలిగితే నువ్వు తాడేపల్లిగూడెం అయితే ఏంటి, ములుగు అయితే ఏంటి, ఎక్కడ చేసినా నీకు స్కిల్స్ చూపించుకోగలిగితే ఉద్యోగాలు ఉన్నాయి. సో నీకు ఉద్యోగమే కావాలనుకున్నప్పుడు ఇంజనీరింగే ఆప్షన్ కాదు అని అంటాను. వీడియో ఎడిటింగ్ అమ్మా, ఈరోజు కాంటెంట్ ఇస్ కింగ్, డేటా ఇస్ కింగ్. ప్రతి ఒక్కడు అంటే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా షార్ట్స్కి రీల్స్కి రావాల్సిందే. అంటే ఇదేదో నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, అంత డబ్బులు ఉన్నాయి దాంట్లో. కానీ కూర్చొని వాడు ఎడిట్ చేయట్లేదే, ఆ మొంటాజెస్, ఆ వీడియోలు అవన్నీ వాడు చేయడు, ఎవరినో హైర్ చేసుకుంటా. అంటే దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్. మన ఇండియా ఇస్ బికమింగ్ అ హబ్ ఫార్ గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్. హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి దే ఆర్ నౌ గెటింగ్ ఇట్ ప్రాసెస్. ఓన్లీ కాల్ సెంటర్స్ కాదమ్మా, ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఇప్పుడు ఎక్కువ కాల్ సెంటర్స్ రావట్లేదు. ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయి కాల్ సెంటర్ ఇక్కడ పెట్టడంలో కంపెనీకి అడ్వాంటేజ్ లేదు. అందుకని ఫిలిప్పీన్స్, మెక్సికో, ఈజిప్ట్, పోలాండ్